వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వెలుబుచ్చుతూ ఉంది. వరుసగా ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతూ కూటమి ప్రభుత్వం మరోసారి ఇటువంటి అలసత్వం ప్రదర్శించకూడదు అని చెప్పైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్రానికి మేము ఫిర్యాదు చేయబోతున్నామని చెబుతూ ఉన్నారు. నిన్నటికి నన్న బొత్స సత్యనారాయణ గారు ఇదే అంశం మీద సుదీర్ఘంగా మాట్లాడారు. ఈరోజు తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా ఇదే అంశం మీద మరింత వివరంగా మాట్లాడారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి వెళ్ళినప్పుడు ఆయన హెలికాప్టర్ కూడా దిగని కూడా ఎంతమంది జనం వెళ్ళారో కనీసం పోలీసులు కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ ఇటు పోలీసుల వైపు నుంచి మేము 100 మంది భద్రతనిచ్చాము అని చెప్పి వాళ్ళు అన్నారు. సో పేర్ని నాని గారు ఈరోజు ఆ విజువల్స్ కూడా చూపించుకుంటూ హెలికాప్టరు చుట్టూ జనం చుట్టుకోవడాన్ని కూడా చూపించుకుంటూ ఎక్కడున్నారో పోలీసులు చూపించండి, ఇంత దారుణం ఏంటి, కనీసం అక్కడ బ్యారికేడ్లు కూడా పెట్టలేదు, అవి కూడా మా పార్టీ వాళ్ళే పెట్టుకున్నారు, ఇంత దారుణమైనటువంటి అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవడెవడికో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించారు. కానీ ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీకి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఆయన భద్రత విషయంలో ఇంత అలసత్వం ప్రదర్శించడం ఏంటి అని చెబుతూ పేర్ని నాని గారు అయితే త్వరలో మేము కేంద్రానికి కూడా అడుగుతాం, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి అని చెప్పి అయితే తాను చెప్పారు. అండ్ దీన్ని కూడా మళ్ళీ వక్రీకరించుకుంటూ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు రాసుకుంటూ పోతూ ఉన్నాయి. ఆయన ఇప్పుడేమో ఎమ్మెల్యే మాత్రమే, పులిందల ఎమ్మెల్యేనే, అది ఇది అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇంతకుముందు ఇప్పుడు 2019 ఎన్నికల ప్రచారం అప్పుడే తీసుకుందాం, ఏమైంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన భద్రత చూడండి అని చెప్పి అది కూడా చూపించారు. అప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కాబట్టి అప్పుడు భద్రత వచ్చింది. ఇప్పుడు అధికారం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి కావాలనే జగన్ గారి భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. పైపెచ్చని వంకర టింకర మాటలన్నీ మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు అని పేర్ని నాని గారు అయితే కేంద్ర బలగాల రక్షణ కావాలి అని చెప్పి అడిగారు. అదే సమయంలో జగన్ గారి కుటుంబ సభ్యుల మీద చాలా నీచంగా మాట్లాడడం మీద అండ్ అదే సమయంలో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు అంటూ, ఎందుకు ఇప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారే ఇంతకుముందు ఏమన్నారు, విజయమ్మ అంటున్నారు, భారతమ్మ అంటున్నారు, అలా అనే వాళ్ళ నాన్నని అడగాలి కదా, వీళ్ళు ఎవరికి ఏమవుతారు అని చెప్పి అని చాలా దారుణంగా మాట్లాడారులే మేడం. విజయమ్మ అంటున్నారట, భారతమ్మ అంటున్నారట, అలా అనేవాళ్ళు వాళ్ళ నాన్నని అడగాలట ఎవరికి ఏమవుతారు అని. ఈ మేడం ఇటువంటి మాటలు చాలానే ఉన్నాయి. సో ఈ వ్యాఖ్యలను మళ్ళీ కోట్ చేసినటువంటి పేర్ని నాని గారు, మరి అలాగైతే ఈమె కూడా భువనమ్మ అంటుంటారు, లోకేష్ అన్నయ్య అంటూ ఉంటారు, మరి ఎవరు ఏమవుతారు, ఎవరిని అడగాలి, ఇదేనా మాట్లాడే పద్ధతి అని మంగళపూడి అనిత గారిని కూడా పేర్ని నాని గారు కూడా సూటిగానే అన్నారు. భువనమ్మ అంటూ ఉంటారు, లోకేష్ అన్న అంటుంటారు, ఎవరికి ఏమవుతారు అని చెప్పి మేము కూడా అడగాల, మరి ఇలా మాట్లాడతారా? మాటలేమో ఎలా ఉంటాయి, నీతులేమో గొప్పగా చెబుతారు అని చెప్పి పేర్ని నాని గారు అయితే మంగళపూడి అనిత గారిని కూడా తన వ్యాఖ్యల మీద కూడా విమర్శలు చేశారు. వెరసి మొత్తం మీద ఒకటైతే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో కూటమి అలసత్వంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది. మరి కేంద్ర బలగాలు కావాలని చెప్పి వాళ్ళు అడిగి ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ న్యాయస్థానాల్లోనే వీళ్ళు పిటిషన్లు అయితే వేయబోతున్నట్లుగా సమాచారం.